క్రీస్తునందు ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాగున్నారు? దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి మీ యొక్క వ్యక్తిగత కుటుంబ పరిస్థితుల్లో, సంఘ పరిస్థితుల్లో సందేహం ఏమన్నా మీకు కలుగుతూ ఉందా? ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మీరు మంచి విశ్వాస అయి ఉండవచ్చు, దేవునికి ధారాళంగా ఇస్తూ ఉండవచ్చు కానుకలు, లేదా సంఘంలో నమ్మకంగా ఉండవచ్చు, భక్తిపరుడై ఉండవచ్చు, భక్తిపరురాలై ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నవి ఆలస్యం అవుతూ ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య విషయమైనా, ఆర్థిక విషయాలైనా, ఉద్యోగ విషయాలైనా, వివాహాల విషయాలైనా, లేకపోతే ఒక ఇల్లు కట్టుకునే విషయాలైనా, ఏదైనా సరే, ప్రమోషన్ విషయమైనా ఏదైనా సరే, కొన్ని సందర్భాల్లో మనం దేవుని యొక్క వాగ్దానం గురించి సందేహపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే విశ్వాసము అన్నది బలహీనమైపోయి ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మన బైబిల్లో ఒక సన్నివేశాన్ని చూసుకున్నట్లయితే అబ్రహాము శారాల జీవితాన్ని మన గురించి ఆలోచించవచ్చు. అబ్రహాము రమారమి నూరేళ్ళ వాడైపోయాడు. ఆయన గర్భము కూడా మృతుల్యం అయిపోయింది. శారా గర్భము కూడా మృతుల్యమైంది. నేను కూడా ముసలివాడిని అయిపోయాను, పిల్లలకు అనేటువంటి అవకాశం లేదు. శారా కూడా ముసలావిడైపోయింది, గర్భం కూడా ఉడికిపోయింది కదా అని ఆలోచించాడు. సహజమే, ఆలోచించడం సహజమే, ఆలోచన రావడం సహజమే. ఆలోచించాడు కానీ అవిశ్వాస కాలేదు. ఆలోచించాడు కానీ విశ్వాసంలో బలహీనుడు కాలేదు. మరి ఏమయ్యాడు అని ఆలోచన చేస్తే వాక్యం విధంగా సెలవిస్తుంది. అతడు దేవుని యొక్క వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తాం. ఏం చేశాడు? సందేహింపక దేవుని వాగ్దానం గురించి, కానీ దేవుణ్ణి మహిమపరిచాడు. అవిశ్వాసం కాలేదు, విశ్వాసంలో బలహీనుడు కాలేదు. కారణం ఏమిటి అని ఆలోచన చేసుకున్నట్లయితే ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఫలము నొందెను. ముసలివాడైనప్పటికీ, గర్భం మృతుల్యమైనప్పటికీ, తన భార్య శారా గర్భం మృతుల్యమైనప్పటికీ సందేహము సహజంగా అనేకులకు వస్తుంది. కానీ అబ్రహాం గారు సందేహించలేదని ఆలోచించాడు, సందేహించలేదు. కానీ విశ్వాసంలో బలహీనుడు కూడా కాలేదు. ఆ విశ్వాసం వలన దేవుని మహిమపరిచాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు ఆ వాగ్దానం నెరవేర్చుటకు ఆయన సమర్థుడని రూఢిగా విశ్వసించి దేవుని మహిమపరిచాడు. నీవు కూడా నీ జీవితంలో దేవుడు వాగ్దానాన్ని మర్చేవాడు కాదని నమ్ము. నిన్ను ఏమాత్రం ఆయన విడివడి ఎడబాయుడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నిన్ను తప్పకుండా దేవుడు నిన్ను గూర్చి ఆలోచిస్తున్నాడు. దేవుడు నిన్ను గూర్చి ఆయన చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయన వైపు చూడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు. ఆయన వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని మరిచే దేవుడు కాదు. కాబట్టి ఏ రీతిగా అబ్రహాము శారాలు, మన విశ్వాసులకు తండ్రి తల్లి అయినటువంటి అబ్రహాము శారాల జీవితాల్లో వారు నిరీక్షణ లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు వారు నిరీక్షణ కలిగి ఎలాగూ దేవుని నమ్మారు. ఆ ముసలి ప్రాయంలో ఎలాగూ మరలా దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపక విశ్వాసమందు బలహీనులు కాకుండా ఆ విశ్వాసం వలన దేవుడు వాగ్దానం చేసిన వాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు, ఆయన సమర్థుడు అని రూఢిగా ఏ రీతిగా నమ్మి దేవుణ్ణి మహిమపరిచారో నీవు కూడా అలాగ మహిమపరిచినట్లయితే నీ జీవితంలో కూడా ఏదైతే నీవు ఆలోచిస్తున్నావో, ఏదైతే కార్యం తలపెట్టావో, లేకపోతే దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో, నీ నిరీక్షణ నీవు కోల్పోకుండా ఉన్నట్లయితే నువ్వు ధన్యురాలువే. ఆ అబ్రహాము శారాలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. వారి విశ్వాసం చూసిన దేవుడు ఆ విశ్వాసం అందు బలహీనపడక ఆ విశ్వాసం వలన వారు దేవుణ్ణి మహిమపరిచినట్లుగా
మనం చూసిన రీతిగా నీవు కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నట్లయితే తప్పకుండా నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవునియందు నీ విశ్వాసం ఉంచు. నీ విశ్వాసం బలహీనపడకుండా నువ్వు చూసుకో. దేవుని వాగ్దానం మీద నీవు నమ్మకం ఉంచు. తప్పకుండా ఒక రోజున దేవుడు నీవు ఏదైతే ఎదురు చూస్తున్నావో, ఏదైతే హోప్ పెట్టుకుని ఉన్నావో, దేవుని మీద అయితే హోప్ కలిగి నీవు ఉన్నావో, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ విశ్వాసం వల్ల దేవుని మహిమపరచడానికి నువ్వు ప్రారంభించినట్లే ఈ రోజు నుండే నువ్వు దేవుని నమ్మి దేవుని వాగ్దానాన్ని సందేహించకుండా నీవు ఆ వాగ్దానం నెరవేర్చ సమర్థులని ఈరోజు కనుక నీవు విశ్వసించి నీవు రూఢిగా నమ్మి నీవు ముందుకు వెళుతూ ఉంటే, ఆయన మహిమపరుస్తూ ఉన్నట్లయితే నీ కార్యము నెరవేర్చేటువంటి సందర్భము సమీపంలోనే ఉంది. నీ కన్నీళ్లు తుడిచేటువంటి సమీపంలోనే ఉంది. నీ అంగలార్పును ఓదార్చేటువంటి ఆ దినము, ఆ గడియలు సమీపంగా ఉన్నాయి. కాబట్టి అవిశ్వాసి కాకు, నీ విశ్వాసమై దేవుని మహిమపరచు. దేవుని కృప పాత్రుడు కా. నీ హృదయవాంఛను దేవుడు తీరుస్తూ అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.